Hi guys, welcome to Lokinath Lectures. సో మనమైతే ప్రీవియస్ వీడియోలో ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. సో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్. సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ గురించి అయితే మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో మనం ఈ రోజు వీడియోలో అయితే డేట్ ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో డేట్ ఫంక్షన్స్ మనకు ఎందుకు యూజ్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి, సో వీటన్నిటి గురించి మనం అయితే డిస్కస్ చేద్దాం. సో మనకు డేట్ ఫంక్షన్స్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అయితే ఇయర్, మంత్, డే, టుడే, నౌ, అవర్, మినిట్, సెకండ్స్. సో ఇవి ఓవరాల్ గా ఫంక్షన్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేట్ తీసుకున్నాం. సో టుడే డేట్ తీసుకున్నాం 05 అండ్ 6th month, సో 24th year. సో ఫిఫ్త్ డేట్ 6th month 2024. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డూప్లికేట్ డేట్ తీసుకున్నాం. సో ఈ డేట్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓవరాల్ డేట్ నుంచి నేను ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాను, మంత్ని అండ్ అలాగే డేని. సో ఈ డేట్ నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాను. సో ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ ఫంక్షన్స్ అనేవి ఎలా హెల్ప్ అవుతాయి అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఈక్వల్ ఇయర్ ఓపెన్ బ్రాకెట్. సో ఈ డేట్ నుంచి మనం ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకున్నాం కాబట్టి సెలెక్ట్ ద డేట్ అండ్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో మనకి ఇయర్ అనేది ఈ డేట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది సపరేట్గా. సో లైక్ వైజ్ అలాగే సో మంత్ కూడా, మంత్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ డేట్ క్లోజ్ బ్రాకెట్. సో 6th month. సో నెక్స్ట్ డేట్ ఈక్వల్ టు డే ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ డేట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో 5th date. సో ఇలాగా ఓవరాల్ గా, సో ఈ డేట్ నుండి మనం మంత్ ని, సారీ, ఈ డేట్ నుండి మనం ఓవరాల్ గా లైక్ ఇయర్ ని, మంత్ ని, డేట్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఓవరాల్ ఫంక్షన్స్ ఇయర్, మంత్, డే అనే ఫంక్షన్స్ ఎలా హెల్ప్ అవుతాయి, ఎలా యూజ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటాను స్టోర్ చేసుకున్నాం అంటే ఇయర్ ని, డేట్ ని, మంత్ ని బేస్ చేసుకుని ఒక డేటాను స్టోర్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 5th date 6th month 2024లో. సో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ డేటా కానీ స్టూడెంట్స్ డేటాను కానీ ఎంటర్ చేసుకున్నాం. అంటే ఇలా అడ్మిషన్స్ అయ్యారు, ఈ ఓవరాల్ 1000 people ఈ డేట్లో అడ్మిషన్ అయ్యారు. సో ఏఐఎంఎల్ డిపార్ట్మెంట్ ఇది ఇంత, లేకపోతే సిఎస్సి డిపార్ట్మెంట్, లేకపోతే ట్రిపుల్ డిపార్ట్మెంట్. సో ఇలా ఓవరాల్ పీపుల్ ఇంత, ఈ ఈ డిపార్ట్మెంట్ నుంచి ఇంతమంది స్టూడెంట్స్ ఈ డేట్లో అడ్మిషన్ అయ్యారు. సో అలాగా మనం ఓవరాల్ గా డేట్ని బేస్ చేసుకొని డేటా అనేది స్టోర్ చేసుకున్నాం అనుకో. సో అలాగా లైక్ 5th date 6th month 2024లో ఎంతమంది అడ్మిషన్స్ జరిగాయి, ఎంతమంది అడ్మిషన్ అయ్యారు మన కాలేజ్లో, అలా మనం అంటే రిటర్న్ గా అంటే ఓవరాల్ స్టోర్ చేసుకున్న డేటాను సో మనం ఒక 1 or 2 years తర్వాత 2024 6th month 5th date ఎంతమంది అడ్మిషన్ అయ్యారు అని మనం కలెక్ట్ చేసుకోవాలి, ఫిల్టర్ చేసుకోవాలి. అలాంటప్పుడు ఈ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవాలి, లైక్ ఇయర్, మంత్, డే ఫంక్షన్స్ యూజ్ చేసుకొని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మనకు కావాల్సిన డేటాను. సో ఓవరాల్ 1000 people లో 10,000 people మాత్రం, లైక్ సారీ, ఓవరాల్ 1000 people లో 100 people మాత్రమే ఈ డేట్ని అడ్మిషన్ అయ్యారు. సో మనం మాన్యువల్ గా చెక్ చేయడం ఈజీ కాదు కదా. సో అలాంటప్పుడు ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఫిల్టర్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ఓవరాల్ యూజ్ ఆఫ్ ద లైక్ ఇయర్, మంత్ అండ్ డే ఫంక్షన్స్ గైస్. సో టుడే ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ యూ గైస్ హ్యావ్ టు ఐడెంటిఫై ద టుడే డేట్. సో మనం టుడే డేట్ ని ఐడెంటిఫై చేయాలి. ఈజ్ ఈక్వల్ టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో టుడే డేట్ వచ్చేసిందా 5th 6th month 2024. సో నౌ డేట్ ఎందుకు యూజ్ అవుతుంది? సో నౌ ఫంక్షన్ ఎందుకు యూజ్ అవుతుంది? నౌ ఫంక్షన్ వచ్చేసి లైక్ టుడే డేట్, మంత్, ఇయర్, సో విత్ ఆల్సో లైక్ తో సహా, టైం అండ్ మినిట్స్ తో సహా వచ్చేస్తుంది మనకు. సో ఇలాగా నౌ ఈజ్ ఈక్వల్ నౌ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో టుడే డేట్ 5th 6th month 2024. సో 4:40 టైం. సో అలాగా మనకు డేట్ అండ్ టైంతో సహా వచ్చేస్తుంది, లైక్ 4:20 4:40 ఇలాగా అవర్స్ అండ్ మినిట్స్తో సహా మనకి ఇలాగా వచ్చేస్తుంది ఈ ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల. సో అవర్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 4:40 ఉంది కదా. సో ఇలాగా మనకి ఏదైనా టైం నుంచి సో మనం అవర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా, మినిట్స్ని, సెకండ్స్ ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నా సో ఈ ఫంక్షన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఈజ్ ఈక్వల్ అవర్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ టైం క్లోజ్ బ్రాకెట్. సో 16 మీన్స్ లైక్ 4 o'clock. సో ఇక్కడ ఏంటి, మినిట్ ఈజ్ ఈక్వల్ టు మినిట్ సెలెక్ట్ టైం క్లోజ్ బ్రాకెట్ ఎంటర్. సో 41 minutes. ఇక్కడ ఏంటి, సెకండ్స్. సో మనం సెకండ్స్తో సహా ఐడెంటిఫై చేయగలం యూజ్ చేసి, అంటే ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి, లైక్ సెకండ్స్ ఫంక్షన్స్ యూజ్ చేసి. సో ఏదైనా టైంలో లైక్ అవర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయగలం, మినిట్స్ని అండ్ సెకండ్స్తో సహా. సో 45 seconds. సో ఇలా మనం ఓవరాల్గా ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి లైక్ మనం ఏదైనా డేటాను స్టోర్ చేసుకున్నారు, లైక్
మనం ఏదైనా డేటాను డేట్స్ని కానీ ఇయర్స్ని కానీ మంత్స్ని కానీ డేస్ని బేస్ చేసుకొని స్టోర్ చేసుకున్నప్పుడు ఈ ఫంక్షన్స్ని ఇయర్ మంత్ డే ఫంక్షన్స్ని యూజ్ చేసుకోవచ్చు. సో మనం టుడే డేట్ని ఐడెంటిఫై చేయడం కోసం టుడే ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి నౌ మీన్స్ లైక్ టుడే డేట్ విత్ టైంతో సహా అవర్ అండ్ మినిట్స్తో సహా మనకు ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి అవర్ మినిట్ సెకండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డేటాను లైక్ ఒక డేట్ మంత్ ఇయర్ అండ్ లైక్ అవర్ మినిట్ సెకండ్స్తో సహా స్టోర్ చేసుకున్నాం. అప్పుడు మనం ఐడెంటిఫై చేయడానికి ఈ ఓవరాల్ ఫంక్షన్స్ అనేవి మనకు హెల్ప్ అవుతాయి. సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోగలం. సో మనకు కావాల్సిన డేటాను ఫిల్టర్ చేసుకొని కలెక్ట్ చేసుకోగలం. లైక్ 10,000 పీపుల్ డేటాలో 1,000 పీపుల్ డేటా మాత్రమే మనకు రిక్వైర్డ్ ఉంది. సో ఆ డేట్లో వాళ్ళు మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు అనుకున్నాం. సో అలాంటప్పుడు మనం ఫిల్టర్ చేయాల్సింది 5th డేట్ 6th month 2024 అనుకున్నాం. సో అలాంటప్పుడు ఈ ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ఫిల్టర్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? సో దిస్ ఈస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డేట్ ఫంక్షన్స్ గైస్. సో మనం ప్రీవియస్ వీడియోలో అయితే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్, సో ఈ ఓవరాల్ ఫంక్షన్స్ గురించి అయితే ప్రీవియస్గా డిస్కస్ చేయడం జరిగింది. సో మనం బై కంపేరింగ్ టు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అండ్ టెక్స్ట్ ఫంక్షన్స్, సో మనం రేర్ కేసెస్లో ఇవి యూజ్ చేస్తుంటాం. మోస్ట్లీ యూజ్ చేస్తాం బట్ రేర్ కేసెస్ బై కంపేరింగ్ టు ద మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లైక్ సమ్ కానీ కౌంట్ కానీ యావరేజ్ కానీ లేకపోతే టెక్స్ట్ ఫంక్షన్స్ కన్కాటినేట్ కానీ, సో ఇలాగా మిడ్ కానీ ఫైండ్ కానీ, సో ఈ ఫంక్షన్స్ని కంపేర్ చేస్తే ఇవి రేర్ కేసెస్. ఎలాంటి కేసెస్లో మనం ఎప్పుడైతే డేట్ని యూజ్ చేసి స్టోర్ చేసుకుంటున్నామో లేకపోతే మినిట్స్ అవర్స్ సెకండ్స్ బేస్ చేసుకొని మనం డేటాను స్టోర్ చేసుకుంటున్నామో ఎక్సెల్ షీట్లో, సో అలాంటి కేసెస్లో మాత్రమే మనం ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే సో ఈ ఫంక్షన్స్ని యూజ్ చేసుకుంటాం. సో మనం ఓవరాల్గా ఫంక్షన్స్లో ఓవరాల్ ఫంక్షన్స్ అన్నిటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో మనం ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడడం జరుగుతుంది గైస్. So this is overall information about the date functions in MS Excel. So please do watch videos and please do subscribe guys, and thank you for watching my videos.